రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 682తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో మీరు సాధారణంగా మొబైల్ ఫోన్లో కాకుండా ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏదన్నా ఆల్టర్నేటివ్ గ్యాడ్జెట్స్ని వాడుతున్నారా అని చెప్పి నేను అడిగాను. ఎస్ వాడుతున్నాం భయ్యా మ్యూజిక్ సిస్టమ్ అని చెప్పి 11%, ఫోన్లోని మ్యూజిక్ వింటానని చెప్పి ఆల్మోస్ట్ 84%, CD ప్లేయర్ లేదా DVD ప్లేయర్ లేదా టీవీలో అని చెప్పి 2%, ఐపాడ్స్ లేదా మినీ పోర్టబుల్ స్పీకర్స్ లేదా స్మార్ట్ స్పీకర్స్ అని చెప్పి 4% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే మ్యూజిక్ నేను ఎక్కువగానే వింటుంటాను. సో ఎక్కువగా స్మార్ట్ స్పీకర్స్ ఉంటే చూసారా, లైక్ గూగుల్ నెస్ట్ మినీ, సో ఇలాంటి వాటిల్లో అయితే నేను ఎక్కువగా మ్యూజిక్ని అయితే ఆస్వాదిస్తుంటాను. కానీ మ్యూజిక్ సిస్టంలో ద ఎక్స్పీరియన్స్ ఈజ్ అల్టిమేట్. ఒకసారి అయితే వాడి చూడండి, ఒకవేళ వాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో యూ విల్ ఫీల్ ఆసమ్. సో దాని రిఫ్రెష్మెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రియల్మీ X7 మ్యాక్స్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది? జెన్యూన్గా చెప్పండి, మీరు కొంటున్నారా కొనట్లేదా అనేది తర్వాత విషయం. సో జెన్యూన్గా మీకు ప్రైస్ ఎలా అనిపించింది? ప్రైస్ వర్త్ఫుల్ అంటారా కాదంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నట్టు లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు టోటల్లీ మన ఇండియాలో 3 ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. మొదటిగా X7 మ్యాక్స్ గురించి అయితే చూద్దాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ GT నియో మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మన ఇండియాలో రియల్మీ X7 మ్యాక్స్ అని చెప్పి రీనేమ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 వేరియంట్స్ ఉంటాయి, 8GB అలాగే 12GB, LPDDR4X సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు రేర్ వచ్చేటప్పటికి మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 64+8+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరాతోటి 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. 0 to 100% ఛార్జ్, 50% ఆఫ్ ద ఛార్జ్ ఏదైతే ఉంది ఇది కేవలం మీకు 16 మినిట్స్లోనే కంప్లీట్ అవ్వగలదంట. టోటల్లీ 3 వేరియంట్స్, ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, సిల్వర్, మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు మిల్కీ వే కలర్ ఒకటి తీసుకొని వచ్చారు, అది తర్వాత తీసుకొస్తానన్నారు. సో ఈ 3 కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ ప్రొడక్షన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు, అంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ అనేది. ఇక Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే రియల్మీ UI 2.0తో ఇది రావటం మరొక విశేషం. సో నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు అక్షరాల 26,999 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 29,999. ఒక కైండ్ ఆఫ్ ప్రైజింగ్ అయితే కొంచెం మనకి తక్కువగానే తీసుకొచ్చారనిపిస్తుంది. కానీ కార్డ్ ఆఫర్ని కూడా తెచ్చి మరొక 1000 రూపీస్ తెచ్చుంటే బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అనే, అలాగే పాత రియల్మీ ఏదైతే ఉందో బౌన్స్ బ్యాక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఇది మంచి ప్రైసింగే, కాకపోతే నా బాధల్లా ఎవరైతే రియల్మీ X7 Pro యూజర్స్ ఉన్నారో సో వీళ్ళ గురించి. సో దాన్ని అంటే దీనికంటే అండర్ రేటెడ్ ప్రాసెసర్ అంటే 1100 ప్రాసెసర్ వచ్చేటప్పటికి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 30,000 రూపాయల దాకా తీసుకొచ్చి సో దానికంటే బెటర్ ప్రాసెసర్ ఏదైతే ఉందో వీళ్ళు 27,000 రూపాయలకి అయితే తెచ్చారు. ఇది నాకు కొంచెం నవ్వు అనిపించింది. సో ఎవరన్నా X7 యూజర్స్ ఉన్నారా, అంటే X7 Pro యూజర్స్ ఉన్నారా, లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాధ అయితే పడకండి, కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటాయి. సో కాంపిటేటివ్, ఎందుకంటే పోకో F3 GT కూడా రాబోతుంది కాబట్టి దానికి కాంపిటేటివ్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చారు, అంతే తేడా. సంబంధించినటువంటి సేల్ ఏదైతే ఉందో రేపు 4వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి ఓపెన్ సేలే, ఎటువంటి ఫ్లాష్ సేల్ అయితే ఉండదు. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ ఈరోజు మన ఇండియాలో ఇదే లాంచ్ ఈవెంట్లో 2 స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 2 స్మార్ట్ టీవీస్ కూడా 4K అల్ట్రా హై డెఫినేషన్ 4K డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ప్రీవియస్లీ ఉన్నటువంటి లైనప్ అంటే 32 ఇంచెస్ ఉంది, వీళ్ళ దగ్గర 43 ఇంచెస్ ఉంది, 55 ఉంది. సో 55 SLED, అలాగే 43 వచ్చేటప్పటికి ఫుల్ HD, అలాగే 32 వచ్చేటప్పటికి HD రెడీ కదా. సో దాంట్లో ఉన్నటువంటి లైనప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ 2 కూడా 4K టీవీల కింద మన ముందు తీసుకొచ్చారు. రెండిట్లో కూడా మనకి LED ప్యానలే మన ముందు తీసుకొచ్చారు, అన్ని కూడా డైరెక్ట్లీ టెక్నాలజీ తోటే. సో రెండిట్లో కూడా మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేయటం అండ్ డాల్బీ సినిమా సపోర్ట్ చేయటం కూడా మరొక విశేషం. ఈవెన్ ఇందులో మనకి DTS HD సౌండ్స్ కూడా సపోర్ట్ చేయటం అదనపు విశేషం. రెండిట్లో కూడా మీకు 24 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పుడు కూడా టీవీల్లో వచ్చేటువంటి వాల్యూమ్ అంతా గ్రేట్ అయితే ఉండదు, ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బారో లేదన్నట్లయితే ఏదైనా సౌండ్ సిస్టమ్ మీద ఆధారపడాల్సింది, ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే. రెండిట్లో కూడా మనకి Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే గూగుల్కి సంబంధించినటువంటి రెగ్యులర్ కన్సోల్తో రావటం
ఇది వెరీ కామన్గానే చూస్తుంటాం. సేమ్ అదేవిధంగా ఇది కూడా. కాకపోతే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ రిమోట్ సర్వీసెస్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్గా మీరు ఎటువంటి రిమోట్ బటన్ మీద ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా హే గూగుల్ అనగానే ఆటోమేటిక్గా మీ టీవీ అనేది మీకు రెస్పాండ్ అవడంతో పాటు ప్యారలల్గా మీరు ఏదన్నా ఐఓటీ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నట్లయితే లైక్ స్మార్ట్ బల్బ్ కావచ్చు, ఏసీ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, సో ఇలాంటి వాటన్నిటిని కూడా దీనికి పేర్ చేసి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఎనీవే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా స్మార్ట్ టీవీ ఇండస్ట్రీలో ఇది ఒక బిగ్ రెవల్యూషనే కాబోతుంది. మేబీ సూన్ అన్ని కంపెనీస్లో కూడా మనం ఇవి చూసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 27,999గా తీసుకొచ్చారు. అలాగే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే అక్షరాల వీళ్ళు 39,999గా మన ముందు తీసుకురావడం జరిగింది. ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువైంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 25,000 4K, అలాగే 33 to 35,000 రూపీస్ బడ్జెట్లో వీళ్ళ 4K స్మార్ట్ టీవీ తెస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi ఈరోజు ఒక సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీలో ఒక అధ్యాయాన్ని రాసిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మనం హైయెస్ట్ అంటే ఎంత చూసాము? 100 వాట్స్ దాకా అయితే చూసాము, 65 వాట్స్, 50 వాట్స్ కూడా చూసాము. వీళ్ళు ఏకంగా 200 వాట్స్ ఆఫ్ వైర్డ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో 200 వాట్స్ అంటే అది చిన్న విషయం ఏం కాదు. 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ కేవలం 8 మినిట్స్లో ఛార్జ్ అవుతుందంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. అది కూడా వైర్ ద్వారా. ఈవెన్ ఒకవేళ మీరు కనుక వైర్లెస్లో యూజ్ చేసినా కానీ 15 మినిట్స్లో ఛార్జ్ అవ్వటం మరొక విశేషం. సో ఇప్పుడైతే వీళ్ళు టెస్ట్ చేసిన MI 11 Pro మొబైల్ ఫోన్ మీద మేము టెస్ట్ చేసామని చెప్పారు. కానీ మేబీ ఇది దానికోసం కస్టమ్ డిజైన్ చేసినటువంటి మొబైల్ అనే నేను అనుకుంటున్నాను. Xiaomiకి సంబంధించిన ల్యాబ్స్లోనే వీటిని అయితే టెస్ట్ చేశారు. కానీ నాకైతే ఛార్జింగ్ టెక్నాలజీ క్రేజీ అనిపించింది. సో దీన్ని ఎంత త్వరగా తెస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టి ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిట్ చేయాలంటే కష్టం అవుతుంది. ఐఫోన్స్ తెలుసు కదా మీకు ఎంతో స్లోగా ఛార్జ్ అవుతాయో. సో ఎందుకు యాపిల్ ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తయారు. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి MI 12 సిరీస్లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో నిజంగా ఇదైతే నాకు చాలా 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 అవసరం అనిపించింది. నెక్స్ట్ చెప్పు మనకి ఎల్జీ దగ్గర నుంచి. ఎల్జీ రీసెంట్గా మనకి స్మార్ట్ ఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి లాస్ట్ ఏప్రిల్ అనుకుంటే వీళ్ళు అఫీషియల్గా చెప్పారు. మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు నుంచి అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నట్టు. ఇప్పటిదాకా కూడా స్టిల్ వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. రీసెంట్గా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి చూసారా. సో వాటన్నిటిని కూడా త్వరగా అమ్మేసుకోవాలి అనే ఉద్దేశంతో అందుకే ఇప్పుడు రీసెంట్గా మనకి ఎల్జీ వింగ్ని కూడా చాలా తక్కువ ధరకైతే తీసుకొచ్చారు. సేమ్ అదే దోవలో వీటిని కూడా అమ్ముకుందాం అన్న దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఈరోజు క్లోజ్ చేశారు. అండ్ ఇకపైన సౌత్ కొరియాలో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ మళ్ళీ వియత్నాంలో కూడా ఇంకో ప్లాంట్ ఉంది. 2 ప్లాంట్స్లో కూడా మనకి భారీ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని అయితే డిజైన్ చేయబోతున్నారంటే లైక్ వాషింగ్ మిషన్స్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ప్రొడక్షన్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా ఈ ప్లాంట్స్ వచ్చేటప్పటికి 2015 టీవీలు, రెఫ్రిజిరేటర్స్ కోసం ఓపెన్ చేశారు. సో తర్వాత మొబైల్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ ప్రొడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. మళ్ళీ తిరిగి ఇక్కడ బూమ్ పడిపోయి మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి OnePlus నుంచి OnePlus Nord CE 5G అతి త్వరలో రాబోతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ ఏవైతే వీళ్ళు జూన్ 11వ తారీఖు తీసుకొని రాబోతున్నారంటే అంటే లాంచ్ అయిన మరుసటి రోజే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఎవరైతే ఈ ప్రీ బుకింగ్లో ఈ మొబైల్ ఫోన్ బుక్ చేసుకుంటారో వీళ్ళందరికీ కూడా 2,699 రూపాయల వర్త్ అయినటువంటి గిఫ్ట్ వౌచర్స్లో లేదా సమ్ గుడీస్ ఇట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదా గిఫ్ట్ కార్డ్ని ప్రొవైడ్ చేసి మొబైల్ ఫోన్ మీద ఆ ప్రైస్ని తగ్గించినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు ఓపెన్ సేల్కి వచ్చేటప్పటికే. ఎందుకంటే ఇది ఓపెన్ సేల్ 16వ తారీఖు మన ముందుకు రాబోతుంది. సో అమెజాన్ కూపన్ అలాగే దీనిలో కూపన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే ఒకవేళ ఎవరైతే OnePlus Nord CE 5G మొబైల్ ఫోన్ కొనాలని చూస్తున్నారో సో వాళ్ళైతే ఒక లుక్ వేసేయచ్చు. నెక్స్ట్ చెప్పు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి. సో ట్విట్టర్ ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ని హాల్ట్లో పెడుతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు వెరిఫికేషన్ బటన్ అయితే తీసుకొచ్చారు. అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మన ఛానల్ ఉంది కదా VaasuTechVlogs అని చెప్పి, దాని పక్కన ఒక చిన్న టిక్ మార్క్ కనిపిస్తుంది. సో అది అకౌంట్ వెరిఫైడ్ అని చెప్పి. సో ఈ అకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని కొన్ని రోజులు హోల్డ్లో పెడుతున్నారంట. ఎందుకంటే వీళ్ళకి లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్లు అయితే ఉన్నాయి. సో ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ ప్రాసెస్ చేస్తారంట. సో ఎవరైతే కొత్తగా సబ్మిషన్స్ ఉన్నాయో వాటిని అయితే తీసుకోవట్లేదంట. సో వీటన్నిటిని కూడా అంటే ఇప్పుడున్నటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వీటన్నిటిని రెజ్యూమ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ చూపు మనకి ఐకు దగ్గర నుంచి. ఐకు Z3 5G మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ఇండియాలో రాబోతుంది. ఈరోజు కంపెనీ అఫీషియల్గా టీచ్ చేయడంతో పాటు అమెజాన్ లిస్టింగ్లో కూడా ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు కనపడటం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 768 5G ప్రాసెసర్ మన ముందుకు వస్తుందంట, విచ్ కమ్స్ విత్ 3GB ఆఫ్ ర్యామ్. ఇది కూడా 3GB ఆఫ్ ర్యామ్ అంటే 3GB ఆఫ్ ర్యామ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ మేనేజ్మెంట్ తోటి, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ర్యామ్ కింద తెస్తారు చూసారా అట్లా. అంటే రెగ్యులర్గా 6 ఉందనుకోండి, దీంతో కలిపి 9GB అవుతుంది, 8 ఉందనుకోండి, దీంతో కలిపి 11GB అవుతుంది అలా. సో వీటిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీన్ని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు, సేమ్ అతి త్వరలో మన ఇండియాలో కూడా సుమారుగా 25-27 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో దగ్గర నుంచి. పోకో మీకు గుర్తుందా, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా వీళ్ళు మేము పోకో పాపప్ బడ్స్ని తీసుకొస్తాము అని చెప్పి మనకు ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ స్టిల్ యాజ్ ఆఫ్ నో పోకో నుంచి మనకి ఎలాంటి TWS బడ్స్ అయితే లేదు. సో రీసెంట్గా రెడ్మీ నోట్ 10 సిరీస్తో పాటు ప్యారల్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ పాపప్ బడ్స్ ఉన్నాయి చూసారా, సో వాటినే పోకో పాపప్ బడ్స్ కింద మన ముందుకు తీసుకొని రాబోతుందంట. సో అక్కడ రెడ్మీ పేరుతో లాంచ్ చేశారు, రెడ్మీ ఎయిర్పాడ్స్ 3 ఎయిర్.డాట్స్ 3 అని లాంచ్ చేశారు. సో దాన్నే మన ఇండియాలో పోకో పాపప్ బడ్స్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో 7.2mm సంబంధించినటువంటి డ్రైవర్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మనకి ఇందులో వచ్చేటప్పటికే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కూడా తీసుకొని రావటం మరొక విశేషం. ఇక మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు పోకో F3 GTని అయితే లాంచ్ చేయబోతున్నారు కదా, సో దాంతోపాటే ప్యారలల్గా దీన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.